కేంద్రంలో బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిందని, ఆ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కావలిపట్టణం ముసునూరుకు ఆయన ఆదివారం వచ్చారు. జిల్లా ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఆగస్టు 2వ వారంలో హైదరాబాద్లో నిర్వహించే మాదిగ విశ్వరూప మహాసభ సన్నాహక ఏర్పాట్లు, జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముసునూరులో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని సాక్షాత్తు నేటి బీజేపీ పెద్దలు చెప్పారన్నారు. దశాబ్ద కాలం దాటినా కాలయాపన చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. మాదిగల శక్తి, చైతన్యం, సంకల్పం తెలిసే విధంగా మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరి వరప్రసాద్, కిరణ్, పరసు యేసురత్నం, జానకిమాల తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత సాధించుకునే మరో ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాటం సిద్ధపడుతుంది. అందులో భాగంగా ఆగస్టు 2వ వారంలో హైదరాబాద్లో జాతీయ స్థాయిలో మాదిగల్ని సమీకరించి మాదిగల శక్తి, మాదిగల చైతన్యం, మాదిగల సంకల్ప బలం పేరుతో విశ్వరూప మహాసభ నిర్వహించబోతున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా పదే పదే హామీలు ఇచ్చే బీజేపీ పెద్దలు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. ప్రధానమంత్రి గారు మొన్నటికి మొన్న 8వ తారీఖు నాడు వరంగల్కు వచ్చిన సందర్భంగా కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తామని చెప్పి గౌరవ కిషన్ రెడ్డి గారు ముందు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో కూడా 2013 ఆగస్టు 11న హైదరాబాద్లో కూడా వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి గారి సమక్షంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నవంబర్ 28, 2016 కూడా పార్లమెంటులో 8-9 మంది కేంద్ర మంత్రుల సాక్షిగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు ముందే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ దశాబ్ద కాలంగా హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి హామీలు ఇవ్వడం పక్కకు పెట్టి అమలు చేయడం మీద దృష్టి పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేయడానికే మాదిగల విశ్వరూప మహాసభ, జాతీయ స్థాయిలో మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గడ్డ అయిన ప్రకాశం జిల్లాలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి ఈ దేశంలో బలమైన సామాజిక ఉద్యమంగా ఎదిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సమర్థించిన చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. రెండోది, ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వర్గీకరణకు అనుకూలమైన విషయం తెలుసు.